హైడ్రా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రానున్నటువంటి వారం రోజుల పాటు వర్షాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుందంటూ తెలంగాణలో తెలుస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి వర్షం పడబోతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు. 40 నుంచి 60 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 70 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇటు ఐఎండీ సైతం హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఇక్కడ చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఈసారి వెదర్. ఎల్నినో ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ముందుగా హెచ్చరికలు వచ్చాయి. అంటే ఈసారి తీవ్రమైనటువంటి కరువు ఉండబోతుంది అని చెప్పారు. కానీ వాతావరణంలో వచ్చినటువంటి సడన్ చేంజెస్ కారణంగా ఎల్నినో ఇంపాక్ట్ భారతదేశం మీద తగ్గింది అన్నారు. అంటే కరువు ప్రభావం తగ్గుతుంది, మళ్ళీ వర్షాల తీవ్రత పెరుగుతుంది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాబోతున్నటువంటి 3-4 రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి మార్పులు వాతావరణంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎల్నినో ఇంపాక్ట్ని ఓవర్కమ్ చేసి భారతదేశంలో ఋతుపవనాలు ఎంటర్ అవుతున్నాయి అండ్ భారీ వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. అట్ ది సేమ్ టైం చాలా సర్ప్రైజింగ్ వర్షాలు కూడా ఈసారి ఉండబోతున్నాయి. అంటే అప్పటి వరకు ఈవినింగ్ 3 o'clock 4 o'clock వరకు కూడా చాలా విపరీతమైనటువంటి వేడి గాలులు ఉంటాయి, ఎండ తీవ్రత ఉంటుంది, వాతావరణంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు సురేష్ చెప్పినట్లుగా బయటికి వస్తే బైక్ మీద కనుక వచ్చే వాళ్ళకైతే ఎస్పెషల్లీ బైక్స్ లేదంటే పాదచారులు నడిచి వెళ్ళే వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి వేడి గాలులు తగులుతాయి. అలాగే ఈవినింగ్ 4 o'clock 5 o'clock నుంచి ఒక్కసారిగా వాతావరణం సడన్గా చల్లబడుతుంది అండ్ వర్షాలు పడుతున్నాయి. అవి కూడా కుండపోత వర్షం. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇప్పుడు ఒక అరగంట క్రితం వరకు కూడా చాలా వేడిగా అనిపించింది. సడన్గా భారీ వర్షం పడడం మొదలైంది. సుమారుగా గంట పాటు ఈ వర్షం ఉండబోతుంది చాలా ప్రాంతాల్లో అంటూ చెప్తున్నారు, హెచ్చరికలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ వెదర్ ఎలా మారుతుందో చెప్పడం కష్టంగా ఉంది. అర్లీ మార్నింగ్ టైంలో కూడా కొంచెం వేడి గాలులు కనిపిస్తున్నాయి మనకి, కానీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి అండ్ చాలా వెరీ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి వెదర్లో. ఎల్నినో కండిషన్ని ఓవర్కమ్ చేసి భారీ వర్షాలు ఓవైపు అయితే, మరోవైపు సడన్గా కురుస్తున్నటువంటి వర్షాలు, వెరీ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ చాలామందిని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్, అలాగే మార్కెట్స్ కానీ, వీకెండ్లో మార్కెట్స్ ఎక్కువగా ఉంటాయి చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రైతు బజార్లు ఇలాంటివి. వీటితో పాటుగా ఇంకా మామిడి పంట ఉంది, కోయాల్సింది ఉంది, చివరి కాపు అలాగే మిగిలి ఉంది. ముఖ్యంగా జూన్ చివరి లేదంటే జూలై ఫస్ట్ వీక్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మామిడి రైతులు పంట కోస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కాయలు కనుక తడిస్తే, చెట్టుకి ఉన్నా సరే కాయలు కనుక తడిస్తే పురుగు పడుతుంది, మనందరికీ తెలిసిందే. సో చాలా తీవ్రంగా మామిడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్ లాస్. అట్ ది సేమ్ టైం చాలా భారీ వర్షాలు పడబోతున్నాయి. ఒకే సమయంలో చాలా వేడి గాలులు కూడా, డే టైం అంతా వేడి గాలులు ఉంటాయి, సాయంత్రం అయ్యేసరికి చల్లబడి వర్షం పడుతుంది. దీనివల్ల రైతులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఈదురుగాలు కూడా 30-40 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు కొంతవరకు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ 40 నుంచి 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రైతుల్ని చాలా తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉంది. ఇంకా కొన్ని ఉద్యానవన పంటలు ఇంకా పూర్తి కాలేదు. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మామిడి రైతులు, కొబ్బరి చెట్లు ఇప్పటికే చాలా వరకు పంట పూర్తయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మలి కాపు అలాగే ఉంది, అంటే చివరి కాపు అలాగే ఉంది. సో ఇలా చాలా ప్రాంతాల్లో చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి ఇంత స్ట్రేంజ్ వెదర్ కండిషన్స్, ఎల్నినోని ఓవర్కమ్ చేసి ఈసారి భారతదేశంలో పడబోతున్నటువంటి వర్షాలు, ఈ ఎంటర్ అవ్వబోతున్నటువంటి ఋతుపవనాలు, ఈ పరిస్థితులను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ ఏరియాల్లో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయొచ్చు, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. హైదరాబాద్లో వర్షం దంచు కొడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, యూసఫ్గూడలో భారీ వర్షం పడుతుంది. కూకట్పల్లి, కేపీహెచ్పి కాలనీ, మియాపూర్, చందానగర్, లగ్జీ కపూల్, అబిట్స్, బషీర్బాగ్లో ఈదురుగాలతో కూడినటువంటి వాన పడుతుంది. పలు చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. అలాగే
వీకెండ్ అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. వీక్ డేస్ వీకెండ్తో సంబంధం లేకుండా గచ్చిబౌలి, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వర్షం పడడంతో ఈ భారీ వర్షానికి రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. అలాగే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా పడతాయి, ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది అంటూ ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. అలాగే జూన్ 22 వరకు ఈ వర్షాలు ఉండబోతున్నాయి. జూన్ 22 నుంచి 26 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెబుతోంది. రానున్నటువంటి 2-3 రోజుల తర్వాత మరింత తీవ్రమైనటువంటి వర్షపాతం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నమోదవబోతోంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి వర్షం ఉండబోతోంది. అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలుల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడబోతోంది. 2 రోజుల తర్వాత దీని తీవ్రత మరింత పెరగబోతోందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరోవైపు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కూడా రేపటి నుంచి, ఈరోజు రేపటి నుంచి మొదలు పెడితే రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు. 24 నుంచి 26 మధ్యలో కోస్తాంధ్రలో చాలా విస్తృతమైనటువంటి వర్షాలు ఉంటాయంటూ ఐఎండీ డీటెయిల్స్ అందజేస్తుంది. అలాగే ఈరోజు కూడా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. మీ ఏరియాల్లో వెదర్ ఎలా ఉంది? ఈసారి ఎల్నినో కండిషన్ ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు భారతదేశంలో భారీ వర్షాలు కురియడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా ఇప్పటికే ఈరోజు హైదరాబాద్లో వర్షం పడుతోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఉంది? అండ్ అధికారులు ఇప్పుడు రాబోతున్నటువంటి వారం రోజులు కూడా చాలా క్రూషియల్ అంటూ ఐఎండీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రజెంట్ కండిషన్ ఏంటి? థ్యాంక్ యూ నందు. ఏదైతే చాలా రోజుల తర్వాత అంటే దాదాపు సిటీ వాసులకు ఈ వర్షం అయితే కొంచెం రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో ఎట్లయితే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, గత 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పడుతున్న వానకు సంబంధించి అయితే కొంచెం నగరవాసులకు రిలీఫ్ అయింది. బట్ ఏదైతే ఆఫీసులు కంప్లీట్ చేసుకొని ఇళ్ళకెళ్ళే టైంలో ఖచ్చితంగా హైదరాబాద్కి రెగ్యులర్గా అలవాటుగా మారిపోయింది. హైదరాబాద్లో రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ అయితే ఎక్కువ వర్షం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈవినింగ్ టైం వర్షం పడటంతో చాలా వరకు ట్రాఫిక్ అయితే పెరిగిపోతున్న పరిస్థితి. హైదరాబాద్లో పర్టికులర్గా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఇటు పంజాగుట్ట, అమీర్పేట ఈ ఏరియాలో వర్షం అయితే దంచి కొడుతున్న పరిస్థితి. సో వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇది కేవలం నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ కాదు, ఏదైతే పొద్దున్నుంచి ఉన్న వేడికి సంబంధించి థండర్ స్టార్మ్స్ మాత్రమే వస్తున్నాయి. సో రెగ్యులర్ వానలు ఈ నెల 22 తర్వాత నుంచి తెలంగాణలో కొద్ది వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గంట క్రితమే జిహెచ్ఎంసీతో పాటు ఇటు నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇటు యాదాద్రి భువనగిరి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. సో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో వర్షాల గురించి పక్కన పెడితే ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. ఓవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరోవైపు ఉత్తర తెలంగాణకు సంబంధించి వడగాల్పులకు సంబంధించి కూడా వాతావరణ శాఖ రిలీజ్ చేస్తుంది. కొన్ని చోట్ల వడగాల్పులు కూడా వీస్తున్నాయని చెప్తుంది. ఖచ్చితంగా ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. సో ఈసారి వర్షపాతం చాలా వరకు తక్కువ ఉంది. ఇప్పటికీ 18% ఏదైతే జూన్లో దాదాపు తెలంగాణకు సంబంధించి జూన్ 7కి ఋతుపవనాలు ఎంటర్ అయినా ఇప్పటికీ చాలా వరకు తెలంగాణకు సంబంధించి ఋతుపవనాలు అంతటా ఎంటర్ కాని పరిస్థితి. సో ఋతుపవనాలకు సంబంధించి చాలా ఎఫెక్ట్ ఉంది, ఎల్నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది. సో ఈసారి వర్షాభావ పరిస్థితులు చాలా ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే 18% లోటు అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. సో ఈ నెల 22 తర్వాత కొద్దిపాటి నుంచి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అప్పుడు మనం ఈ ఎండలకు సంబంధించి ఉపశమనం కూడా లభించే అవకాశం ఉంది. సో మన పక్కన వర్షాలకు సంబంధించి కూడా రైతులకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు వాతావరణ శాఖ ఆఫీసర్లు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కూడా ఏదైతే వర్షం నీళ్లు తక్కువ ఉన్న పంటల్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే రైతులు కూడా చాలా వరకు దుక్కి పరిస్థితి. విత్తనాలు వేసుకునే టైంకి వర్షాలు రెగ్యులర్గా రాకపోవడంతో చాలా వరకు ఇటు బోర్లను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి. సో బోర్లు కూడా చాలా వరకు ఎండిపోతున్నాయి. సో వాతావరణ శాఖ చెప్పేది ఏంటంటే రైతులు కూడా ఆల్టర్నేట్స్ చూసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో దాదాపు ఒక 2-3 రోజుల తర్వాత పడిన వాన మాత్రం
హైదరాబాద్ నగరవాసులకు మాత్రం ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఈ వర్షం ఇంకొక గంట సేపు ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్ చెప్తున్నారు. బట్ ఓవరాల్గా చూస్తుంటే 2-3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం నమోదు కాదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏ ఏ ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అట్ ది సేమ్ టైం రాబోతున్న 1 వీక్ సంబంధించి కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడబోతున్నాయంటూ చెప్తున్నారు. అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం నమోదవుతుంది. అండ్ సడన్గా మళ్ళీ డే టైంలోనేమో ఈ వేడి గాలులు కూడా మనం చూస్తున్నాం, ఎండ తీవ్రత కనిపిస్తుంది. సో ఈ మిక్స్డ్ వెదర్ అప్డేట్స్కి సంబంధించి డీటెయిల్స్ని మనం ఎలా చూడొచ్చు? అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 22nd or 24th నుంచి చాలా తీవ్రమైనటువంటి వర్షాలు ఉంటాయని చెప్పి తెలంగాణలో చెప్తున్నారు. సో ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఐఎండీ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి మనకి? ఖచ్చితంగా ఐఎండీ మొదటి నుంచి చెప్తుంది ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దేశంలో దాదాపు 12 రాష్ట్రాలతో పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఎల్నినో ఎఫెక్ట్ చూడబోతుంది. సో ఎల్నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణ మీద కూడా పెద్ద ప్రభావం చూపెడుతుంది. సో వాటర్కి సంబంధించి చాలా వరకు ఇప్పటికే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్న పరిస్థితి. హైదరాబాద్లో మొన్నటి వరకు చూసాం, మనకు వేలలో ట్యాంకర్లు కూడా బుక్ అయిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఆ వాటర్కి సంబంధించి ఆల్టర్నేట్ చూసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి. మరి పక్కన ఈ నెల 22 తారీఖు తర్వాత కొన్ని ఏరియాలో భారీ వర్షాలు కూడా నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి పక్కన ఎండలు కూడా చూస్తుంటే ఇప్పటికీ కూడా 43-44 డిగ్రీలు కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించి పర్టికులర్గా పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఈ సింగరేణి ఏదైతే కోల్ బెల్ట్ ఏరియా ఉందో ఇప్పటికీ అక్కడ పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రి ఉష్ణోగ్రత కూడా పెద్ద ఎత్తున ఉంది. ఉక్కపోత వాతావరణం కూడా చూస్తున్నాం. దాదాపు మధ్యాహ్నం కనుక మనం 10 గంటల తర్వాత మామూలుగా హైదరాబాద్లో ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే బైక్ మీద వస్తుంటే చర్మం మండిపోతున్న పరిస్థితి, అంటే చర్మం మంటలు వస్తున్న పరిస్థితి. అంటే ఎంత ఉక్కపోత, ఎంత వేడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎండలకు సంబంధించి ఉపశమనం పూర్తిగా లభించాలంటే 22 తర్వాతనే ఈ ఎండాకాలం అయితే పూర్తిగా పోతుందని చెప్పేసి. సో ఋతుపవనాల మూమెంట్ కూడా 22 తర్వాత ఉంది. మళ్ళీ జూన్ తర్వాత మళ్ళీ జూలైలో కూడా కొద్దిపాటి వర్షాలు పడతాయి. తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లో కూడా చాలా వర్షాభావ పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో సికింద్రాబాద్ రోడ్ అంతా కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అటు ఎల్బీ నగర్, ఇటువైపు గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా సడన్గా వర్షం పడడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రానున్నటువంటి వారం రోజుల పాటు వర్షాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతోందంటూ తెలంగాణలో తెలుస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి వర్షం పడబోతుంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు. 40 నుంచి 60 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 70 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇటు ఐఎండీ సైతం హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఇక్కడ చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఈసారి వెదర్. ఎల్నినో ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ముందుగా హెచ్చరికలు వచ్చాయి. అంటే ఈసారి తీవ్రమైనటువంటి కరువు ఉండబోతుంది అని చెప్పారు. కానీ వాతావరణంలో వచ్చినటువంటి సడన్ చేంజెస్ కారణంగా ఎల్నినో ఇంపాక్ట్ భారతదేశం మీద తగ్గింది అన్నారు. అంటే కరువు ప్రభావం తగ్గుతుంది, మళ్ళీ వర్షాల తీవ్రత పెరుగుతుంది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాబోతున్నటువంటి 3-4 రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి మార్పులు వాతావరణంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎల్నినో ఇంపాక్ట్ని ఓవర్కమ్ చేసి భారతదేశంలో ఋతుపవనాలు ఎంటర్ అవుతున్నాయి అండ్ భారీ వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. అట్ ది సేమ్ టైం చాలా సర్ప్రైజింగ్ వర్షాలు కూడా ఈసారి ఉండబోతున్నాయి. అంటే అప్పటి వరకు ఈవినింగ్ 3 o'clock 4 o'clock వరకు కూడా చాలా విపరీతమైనటువంటి వేడి గాలులు ఉంటాయి, ఎండ తీవ్రత ఉంటుంది, వాతావరణంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు సురేష్ చెప్పినట్లుగా బయటికి వస్తే బైక్ మీద కనుక వచ్చే వాళ్ళకైతే ఎస్పెషల్లీ బైక్స్ లేదంటే పాదచారులు నడిచి వెళ్ళే వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి వేడి గాలులు తగులుతాయి. అలాగే ఈవినింగ్ 4 o'clock 5 o'clock నుంచి ఒక్కసారిగా వాతావరణం సడన్గా చల్లబడుతుంది అండ్ వర్షాలు పడుతున్నాయి. అవి కూడా కుండపోత వర్షం. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇప్పుడు ఒక అరగంట క్రితం వరకు కూడా చాలా వేడిగా అనిపించింది. సడన్గా భారీ వర్షం పడడం మొదలైంది. సుమారుగా గంట పాటు ఈ వర్షం ఉండబోతుంది చాలా ప్రాంతాల్లో అంటూ చెప్తున్నారు, హెచ్చరికలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ వెదర్ ఎలా మారుతుందో చెప్పడం కష్టంగా ఉంది. అర్లీ మార్నింగ్ టైంలో కూడా కొంచెం వేడి గాలులు కనిపిస్తున్నాయి మనకి, కానీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి.
అండ్ చాలా వెరీ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి వెదర్లో. ఎల్నినో కండిషన్ని ఓవర్కమ్ చేసి భారీ వర్షాలు ఓవైపు అయితే, మరోవైపు సడన్గా కురుస్తున్నటువంటి వర్షాలు, వెరీ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ చాలామందిని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్, అలాగే మార్కెట్స్ కానీ, వీకెండ్లో మార్కెట్స్ ఎక్కువగా ఉంటాయి చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, రైతు బజార్లు ఇలాంటివి. వీటితో పాటుగా ఇంకా మామిడి పంట ఉంది, కోయాల్సింది ఉంది, చివరి కాపు అలాగే మిగిలి ఉంది. ముఖ్యంగా జూన్ చివరి లేదంటే జూలై ఫస్ట్ వీక్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మామిడి రైతులు పంట కోస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కాయలు గనక తడిస్తే, చెట్టుకి ఉన్నా సరే కాయలు గనక తడిస్తే పురుగు పడుతుంది. మనం